క్రైస్తవులమైన మన జీవితాల్లో శ్రమ కలగటం అనేది సహజం. సహోదరుడా, సహోదరి, దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఏంటబ్బా ఇలా చెప్తున్నారు అనుకుంటున్నారా? శ్రమ అనేది మన జీవితాల్లో అవసరం. ఎందుకంటే మనకు శ్రమ వచ్చినప్పుడు మనం క్రైస్తవ స్థితిలో యాక్టివ్ అయిపోతాం. అంటే శ్రమ కలిగినప్పుడు మనం దేవునికి ప్రార్థన చేస్తాం. నీకు ఎప్పుడైతే శ్రమ కలుగుతుందో అప్పుడు నువ్వు దేవుని వైపు చూడటం ప్రారంభిస్తావు. ఎప్పుడైతే దేవుని వైపు చూస్తావో అప్పుడు దేవుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, దేవుని ఆత్మ నిన్ను కమ్ముకుంటుంది. కాబట్టి దేవుని శక్తి చేత నువ్వు నింపబడతావు. ఆయన శక్తి చేత ఆ శ్రమని నువ్వు అధిగమించగలుగుతావు. దేవునికి స్తోత్రం. కాబట్టి శ్రమ కలగటం మనకి మంచిదే. బైబిల్లో ఒక వాక్యం ఉంటుంది కదా, శ్రమ కలుగుట నాకు మేలు. ఎందుకు మేలు అంటే శ్రమ కలిగినప్పుడు మనం దేవునికి దగ్గర అవుతాం, దేవునితో ఒక సన్నిహిత సంబంధాన్ని కలిగి జీవిస్తాం. కాబట్టి శ్రమ కలగటం మనకి మంచిదే. ఎంతమంది నాకు శ్రమ కలగటం మంచిది అని అంటారు? ఎవరు అనరు కదా. అయినా కూడా శ్రమ కలిగినప్పుడు మనం బాధలో కూడా కృంగిపోకూడదు. నిన్ను దేవుడు శ్రమల గుండా తీసుకువెళ్తున్నాడంటే దాని వెనకాల ఏదో కారణం ఉంటుంది ఖచ్చితంగా. ఈరోజు నువ్వు శ్రమ పొందావంటే దానికి రెండంతల ఆశీర్వాదం దాగి ఉంటుంది. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు నువ్వు కృంగిపోవద్దు, నాకే శ్రమలు ఎందుకు వచ్చినాయి అనుకోవద్దు. శ్రమల గుండా ప్రయాణించు, దేవుని హస్తం నీకు తోడుగా ఉంటుంది. శ్రమల తర్వాత నీకు కిరీటం ఉంచబడుతుంది. ఆ కిరీటం నీకు రావాలంటే నువ్వు శ్రమల గుండా వెళ్ళాలి. యేసేపుని చూసుకోండి, బైబిల్లో యేసేపుకి కిరీటం వచ్చింది కదా. రాజు ఉంగరం తీసుకు యేసేపుకి పెట్టి, నీ రాజ్యంలో నువ్వే పెద్దవాడివి, నీ తర్వాత ఎవరైనా అని ఒక రాజు అంత స్థానాన్ని యేసేపుకి మరి దేవుడు ఇచ్చారంటే ఊరికే వచ్చేసిందా యేసేపుకి ఆ స్థితి? రాలేదు కదా. యేసేపుకి ఎన్ని శ్రమలు వచ్చినాయి? సొంత వాళ్ళే నిందించారు, చంపాలనుకున్నారు అన్నదమ్ములు, చివరి గుంటలో పడేస్తారు, తర్వాత తీసి అమ్మేస్తారు, తర్వాత బానిసగా ఉంటాడు, తర్వాత అక్కడ కూడా ఏ తప్పు చేయకుండా జైల్లో పడేయబడతాడు. మళ్ళీ అక్కడి నుంచి బయటకు వచ్చి రాజు ముందు ఉంచుకొని దేవుడి చిత్త ప్రకారంగా రాజ్యాన్నే పరిపాలించే స్థాయికి వస్తాడు. అదంతా ఒక్క రోజులో జరిగిపోవాలా, చాలా రోజులు బట్టిని. ఈ మధ్యలో ఎన్ని శ్రమలు అనుభవించాడు? చాలా శ్రమలు అనుభవించాడు. కానీ చివరికి ఏమొచ్చింది? రాజకిరీటం వచ్చింది కదా. అవునా కాదా? దేవునికి స్తోత్రం. అలాగే ఈరోజు నీకు వచ్చిన శ్రమ పరిమాణాన్ని బట్టి నీ ఫ్యూచర్లో నీకు ఆశీర్వాదాలు దాచబడి ఉన్నాయని గమనించు, గుర్తించు. కృంగిపోమాక. శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడలా చేతగాని వాడు అవుతావు. కాబట్టి నువ్వు కిరీటం పొందుకోవాలి. కాబట్టి శ్రమల గుండా ప్రయాణించు, స్తుతించు, దేవునికి ప్రార్థించు. దేవుని హస్తం నీకు తోడుగా ఉంటుంది. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తారు. మేలైన కార్యాలు నీ కోసం దాగబడి ఉన్నాయి. కాబట్టి ఈ శ్రమ నీకు కలుగుతుందనే విషయాన్ని గుర్తించు, ప్రార్థించు, స్తుతించు. దేవుని ద్వారా ఆశీర్వదించబడు, అనేక మందికి దీవెనకరముగా ఉండు. దేవునికి స్తోత్రం. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమెన్.